హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దీప్తి వ్లాగ్స్. తమ్నైల్ చూసే ఉంటారు. నేను ప్రెగ్నెన్సీలో ఎలా ఉంటాను, ఏమేమి తింటాను అని ఈ వీడియోలో క్లియర్ కట్గా చెప్పేస్తాను. మార్నింగ్ అయితే వాటర్ తీసుకోవాలి. బ్రష్ చేయగానే వాటర్ తీసుకొని జీడిపప్పు, బాదం పప్పు అయితే తీసుకుంటాను. నేనైతే ఎవ్రీడే తీసుకుంటాను. అవి తినడం వల్లనే లోపల బేబీకి కూడా న్యూట్రిషన్ ఫుడ్ అనేది వెళ్తుంది. మనం ఏం తింటే బేబీ కూడా అదే వెళ్తుంది. కాబట్టి నేనైతే రోజు అవే తీసుకుంటాను. మా చిన్నోడు కూడా లేచేశాడు. ఈరోజు ఏంటో నేను లేచాక వాడు లేచాడు. రోజైతే వాడు లేచి నన్ను లేపుతాడు, కానీ ఈరోజు నేను లేచాకే వాడు లేచాడు. సో మార్నింగే నేనైతే చాయ్ తాగుతాను. చాయ్ తాగిపోతే ఆ రోజంతా ఎలా ఉంటుందో కానీ నాకైతే హెడేక్ వస్తుంది బాగా. అందుకే ఫస్ట్ డ్రై ఫ్రూట్స్ తినగానే చాయ్ పెట్టుకొని చాయ్ తాగేస్తాను. నేనైతే చాయ్లో బిస్కెట్స్ కాంబినేషన్ చాలా అంటే చాలా బాగుంటుంది. చాయ్ తాగకూడదు అని అంటారు. చాయ్ తాగితే ఆకలవ్వదు, ప్రెగ్నెన్సీలో చాయ్ తాగకూడదు అనేసి చెప్తారు. కానీ నేనైతే చాయ్ తాగకుండా అస్సలు ఉండలేను. పాలు అయితే తీసుకోవాలి, కానీ పాలు కూడా నాకు తాగబుద్ధి అవ్వట్లేదు ఈసారి. ఫస్ట్ ప్రెగ్నెన్సీ అయితే బాగా తాగేదాన్ని రోజు పాలు. మా చిన్నవాడు టిఫిన్ వచ్చేసి రోజు పాలు, బ్రెడ్. చూడు వాడికి ఆకలిస్తున్నట్టుంది, మీ అనుకుంటూ వస్తున్నాడు. అదేమో ప్లేట్ ఏమో అందటం లేదు వాడికి. ఇలాంటి ఫన్నీ మూమెంట్స్ చూస్తుంటే ఎంత స్ట్రెస్ ఉన్నా కూడా క్లియర్ అయిపోతుంది కదా మన స్ట్రెస్ అంతా. పిల్లల్ని చూసుకుంటూ ఎన్ని బాధలు ఉన్నా కూడా మర్చిపోతాం కదా మనం. ఈలోపు టిఫిన్కి ఏం తిందాం అమ్మ అని అంటే సర్వపిండి పెడతా అనేసి. మీకు సర్వపిండి అంటే ఏంటో తెలియకపోతే కామెంట్ చేయండి. నేను ఫుల్ షార్ట్ అయినా వీడియో అయినా నేను అప్లోడ్ చేసి పెట్టేస్తాను. ఇలా ముద్ద చేసుకొని పెద్ద కళాయికి ఆయిల్ రాసి మన ఇట్లా జొన్న రొట్టె ఎలా పెడతామో అలా పెట్టి చేసేసుకోవాలి. చాలా టేస్ట్ ఉంటుంది, బాగుంటుంది. స్నాక్ కూడా బాగుంటుంది. నా టిఫిన్ అయితే వచ్చేసింది, నేనైతే తినేస్తాను. నాకు ఇది అంటే చాలా ఇష్టం అసలుకి. ఈలోపు మా హస్బెండ్ కాల్ చేస్తే తనతో మాట్లాడుతున్నాం. నాకు ఈ అమ్మ నేను మాట్లాడుతా అంటూ మా చిన్నవాడు తీసేసుకున్నాడు. తను అక్కడెక్కడో ఉన్నాడు. అందుకే రోజు అలా 10 నిమిషాలు ఆయనతో కాల్ మాట్లాడితే చాలా ఫ్రీ అనిపిస్తూ ఉంటుంది. రోజు వాళ్ళ డాడీ బైక్ మీద తిప్పేవాడు. ఆ స్వీట్ మెమొరీ అనేది మిస్ అవుతాము. ఒక 3 months మేమైతే చాలా లోన్లీనెస్గా అనిపిస్తూ ఉంటుంది అసలుకి. అంతే కదా, తను మన పక్కన ఉన్నప్పుడు తన వాల్యూ తెలియలేదు. తను ఎక్కడో ఉన్నప్పుడు తన వాల్యూ అంటే ఏంటో నాకు ఇప్పుడు చాలా తెలుస్తుంది. ఈలోపు 1:30 అవుతుంది. ఈరోజు నా లంచ్ వచ్చేసి కాకరకాయ తినకూడదు, వేడి చేస్తుంది అని అంటారు. కానీ నేను ఎప్పుడో ఒకసారి తీసుకుంటాను. వీక్లీ 1 time తీసుకుంటాను అంతే. కాకరకాయ ఎక్కువ కూడా తీసుకోకూడదు. అంటే తీసుకోవచ్చు, షుగర్ ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. కానీ నాకైతే ఈ ప్రెగ్నెన్సీలో షుగర్ అనేది యాడ్ అవ్వలేదు కాబట్టి నేను తీసుకుంటాను. మా చిన్నడు మంచి హాయిగా పప్పున్నాడు. ఈలోపు నా లంచ్ అనేది నేను ప్రిపేర్ చేసేస్తాను. బయట ఎండలు అయితే చాలా పెరిగిపోతున్నాయి. ఇంట్లోనే ఉండడం బెటర్ అన్నట్టయితే తిన్న తర్వాత కాసేపు అలా రిలాక్సేషన్గా ఒక 2 hours పడుకోవాలి. నేనైతే రోజు 2 hours మధ్యాహ్నం అనేది పడుకుంటాను. ఎందుకంటే తిన్న తర్వాత పడుకోవాలి. ప్రెగ్నెన్సీ టైంలో నిద్ర చాలా ఇంపార్టెంట్. అలా లేచాక ఏమైనా మూవీ చూద్దామని చెప్పి టీవీ ఆన్ చేసి రౌడీ బాయ్స్ మూవీ పెట్టుకొని మూవీ చూస్తున్నాను. మూవీ అంటే చాలా ఇష్టం. మీకు ఏ మూవీ అంటే ఇష్టమో కామెంట్ చేయండి. వాళ్ళు అలా మ్యారేజ్ అవుతున్న రిలేషన్లో భలే ఉంటారు కదా. బయట అయితే అలా ఉండలేము కదా మనమైతే. నిజంగా అతను బాగుంటుంది, అనుపమ పరమేశ్వరన్ కదా. అది మాటి కన్నా అంటుంటే ఎంత ఫీల్ చాలా బాగుంటుంది కదా. ఈవినింగ్ 5:30 అవుతుంది. నేను ఫుడ్స్ తినే టైం అయిపోయింది.
వాటర్ మిలన్ తీసుకొచ్చి వాటర్ మిలన్ కట్ చేసి మా చిన్నోడు పెడుతుంటే ఆ వాటర్ మిలన్ కోసం చూడు వాడు ఎంత పాకులాడుతున్నాడో. ఫైనల్గా అది వాడికి అందింది. అదేమో వాడికి కొయ్యటం రాదు. చూడు ఎలా చేసేస్తున్నాడో అంతా. ఫైనల్గా అయితే వాడికి పెట్టేస్తున్నాను. చెప్పాను కదా, రోజుకి ఏదైనా ఒక ఫ్రూట్ పిల్లలకు అనేది ఇస్తూ ఉండాలి. ఉత్తి అన్నం మీదనే అంటే వెయిట్ గెయిన్ అవ్వడం చాలా కష్టం. అందుకే ఫ్రూట్స్ అయినా స్నాక్స్ అయినా ఇప్పటి నుంచి అలవాటు చేస్తే వాళ్ళకి రేపు అనేది వాళ్ళంతటి వాళ్ళు తినడం అలవాటు చేసుకుంటారు. నేనైతే డైలీ ఒక ఫ్రూట్ అనేది మా బాబుకి ఖచ్చితంగా ఇస్తాను. వాటితో పాటు నేను కూడా తినేస్తాను. లోపల నా బేబీ అడగదా, మమ్మీ నువ్వు తిను నువ్వు తిను నువ్వు తిను అని అడుగుతుంది నన్ను రోజు. ఈవినింగ్ 6:30 అవుతుంది. ఏం కర్రీ చేద్దామా అంటే నేనే చేసుకుంటామా ఆలూ ఫ్రై అంటే మా మమ్మీ అన్ని వెజిటేబుల్స్ అన్నీ కట్ చేసి ఇస్తే నేను ఇలా కుక్ చేస్తున్నాను. మీకు ఫుల్ వీడియో కావాలి అంటే ఆల్రెడీ నేను షార్ట్లో అప్లోడ్ చేశాను. చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చెక్అవుట్ చేసేయండి. చెప్పాను కదా, నేను రోజు 6:30, 7 వరకు నా డిన్నర్ అనేది నేను ఫినిష్ చేస్తాను. పడుకోవడానికి 2 hours ఉన్నప్పుడు నేను డిన్నర్ అనేది ఫినిష్ చేసేస్తాను. అలా ఫినిష్ చేయడం వల్ల మనకి గ్యాస్ ఫామ్ అవ్వదు. బేబీ కూడా డైజెస్ట్ అవుతుంది. నాకు ఆలూ ఫ్రై అంటే చాలా ఇష్టం అసలుకి. నేను ఏమైనా మంచిగా వండుతాను కర్రీస్ అంటే ఈ ఆలూ ఫ్రై ఒకటే, మిగతా అన్నీ ఫ్లాప్ అయిపోతాయి కర్రీస్. అలా అని చెప్పి నాకు కుకింగ్ రాదని నేను చెప్పట్లేదు. ఏదో మరీ అంతలా కాకపోయినా మా వాళ్ళైతే తింటారు అంతే. నేనైతే తినేస్తున్నాను. ఎవరెక్కడైనా నాకు తెలియదు. నేనైతే ఫస్ట్ మా చిన్నోడికి పెట్టేసి మా చిన్నోడికి అయితే నేను తినిపించను. మా అమ్మ కానీ మా ఇంటికి వెళ్తే మా అత్తమ్మ తినిపిస్తారు. ఎందుకంటే వాడిని ఎత్తుకొని తిప్పి తినిపించాలి. అంత ఓపిక నాకు ఇప్పుడు లేదు కాబట్టి మా మమ్మీ అయినా మా అత్తమ్మ అయినా తినిపిస్తారు. ఇదండి నాది స్వీట్ అండ్ షార్ట్ డైలీ ఇన్ మై లైఫ్ ఈట్ ఇన్ ప్రెగ్నెన్సీ. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మరో వీడియోతో మిమ్మల్ని కలుస్తాను.